ఇంతవరకు అనకుండే మేము అనిపిస్తావు అనకుండే పన్న ఒకటి అనుకుండే ఇప్పుడు బాగుంటుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అబ్బా కాళ్ళు వణుకుతున్నాయి. తోరు కొనుక్కోకుండే మొన్న ఇక్కడికి వచ్చిపోయిన కంటే ఎగిరేస్తుండే ఇవి మన దొడ్డికి వచ్చేది కూడా లేకుండే స్పర్శ ఏం లేకుండా మొత్తానికి ఏం లేకుండే కాళ్ళు. ఇప్పుడు స్పర్శ ఎట్లా అంటే ఎగురుతాయి కాళ్ళు పట్టుకుంటే ఎగురుతాయి. అవుతుంది అప్పటి నుంచి కొంచెం నీరు ఏమన్నా చేస్తుంది నన్ను. నేనేదిండే నువ్వు రోజు ఒక గంట సేపు కట్ల మీద కానీ జై శ్రీరామ్ నీ చెప్తున్నా జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ కాలు పట్టుకుని కానీ నువ్వు అటు చిన్నగా అడ్డాడు. ఒక్కనాడు వచ్చి నువ్వు ఇవే గజ్జలు కట్టుకుని జాగ్రత్తలో కూర్చున్నావు. పైకి వచ్చినా గజ్జ ఊసిపోయింది ఒక కాలు. ఇంట్లోకి తూర్చుదాం అని తోలుకొచ్చినా మాయమైంది. ఏడుకుంటున్నా కానీ ఇంకెన్నా కనవాలి. ఒక్కనాడు నీవు కనవాడు ఒక్కనాడు ఆడి మంచి రూపంలో కనవాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్. అప్పుడు లేదు వచ్చిన ఫస్ట్ వచ్చినప్పుడు పచ్చనే లేదు. దూదితో గుర్తుతే కూడా ఏం లేకుండా డాక్టర్లు చుట్టూ కొట్టిండ్రు. ఇన్ఫెక్షన్ కొట్టినా గానీ ఏం లేకుండా బొర్ర కూర్చుండ్రు ఏం లేదు. ఇప్పుడు స్పర్శ వస్తుంది కానీ ఇంకా కాలు అనేది కొంచెం ఉంచుకోవాలి. నిలబడతలేవు నిలబెడితే నిలబడతలే. జై శ్రీరామ్ జై హనుమ అనండి జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ అనండి. ఇప్పుడు అంత కాలు మేలు అప్పటికి చాలా మేలు చాలా మేలు అయినాయి. ఎగురుతున్నాయి ఇవి ఎగిరి ఇట్లా మోకాలు అనేది లేచి ఇట్లా నిలబడుతుంది. ఇట్లా జారిపోతుంది. ఈ పండుకొని కూడా ఈపున కూడా గుల్లలేక ఏం లేదా పనుకోద్దు ఎక్కువ. ఇది తారు కట్టుకొని పక్కన తప్పటండి బాగా తారు కట్టండి కట్లు కట్టండి బాగా లేటం మంచం నన్ను లేవని పోయి మళ్ళీ కింద కట్టలేక మంచం మీద అట్లా కట్లు కట్టు తమ్ముడు కట్టు కట్టండి కట్టు ముందు రోజు ఒకదానైనా ఇట్లా లేచి ఇది వరకు కూర్చొని వచ్చింది. ఏం లేకుండా అప్పుడు ఏం లేదు. పడుకొని అప్పుడు పండగెట్టుకొని తొలుకొచ్చింది. వచ్చినాడు పండుకొనే తొలుకొచ్చింది. ఏం లేమని జై శ్రీరామ్ ఏం గమనించంతే. జై హనుమ జై శ్రీరామ్ గుంజినట్టు అవుతుంది. జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ జై హనుమ జై శ్రీరామ్ జై హనుమ. మంటలు కూడా ఉండే సాయం వీడికి మంటలు ఉండే. నిన్ను తిప్పుకొని దినాలు మొక్కుకుంటా ఉన్నాగా 2-3 రోజులకు ఒకనాడు గోలు వేసుకుంటా. మంటలైనా రోజు ఇచ్చిండ్రు కానీ రోజు వేసుకోండి. ఇంకా నిద్ర లేకుండే అప్పుడు నిద్ర లేక కన్ను ఇప్పుడు కాలు మేలే అప్పుడు మేలు అయినాయి. కాలు అప్పుడు లేకుండా ఇప్పుడు లేత కాలు లేస్తాయి. నేను మా పైన కూర్చొని కూడా ఇట్లా లేపుకుంటా. కర్బీన కూర్చొని ఇట్లా లేపుకుంటా. ఎప్పుడు ఫ్యాన్ తిరుగుతుండే అప్పుడు చాలా పెట్టిండే రాళ్ళు పడిపోయింది. యాకు రుద్దుకో రాదని తినవు తలవ దండి తిక్కోరా ఫోటో నీకు ఈ గుండె ఫోటో ఎప్పుడు రాదు అని చెప్పిన చెప్పిందా. పాపకు కూడా పెళ్లి అవుతుంది అన్న అయ్యింది. సంతానం నిలబడింది సంతానం నిలబడింది.
గుడ్డ గింజ కన్నా పెద్దగా ఉంది అది మూత్రంలో వచ్చింది అంతలాగా. అది పడ్డాక మళ్ళీ 2 మాటలు పడేస్తాం. మళ్ళీ 2 మాటలు పడింది స్కానింగ్ తీస్తే 16 ఉందని చెప్పిండ్రు స్టార్టింగ్ లో. ఏమి చిన్న దానికి కవలపాకు జాన్బాగు 2 బాగు జండు బొమ్మ అదే కళ్ళు బాగా వస్తే గంగముళ్ళవి నాకొద్దు. గంగముళ్ళవి ఇప్పుడు నేను వస్తే నీకు అనుకుంటా నాకొద్దు. బయటికి ఇచ్చేయి. ఇవన్నీ చూసా మీ పక్కన ఎలక్ట్రిక్ ఓడు గెలుపు కానీ పొలపాటి ఓడిపోతా పొలపాటి గెలుస్తుంది. ఇంతే పంట ఈ పంట పెట్టుకొని అని ఎవరు ఎప్పుడు జరిగింది ఇట్లా ఎప్పుడు జరగలే ఇట్లా. ముత్యాలపల్లి పెట్టి దాన్ని తీసుకున్నా నేను. ముత్యాలపల్లి రోడ్డు పెట్టుకున్నా ఎలక్ట్రిక్ చెప్పి ఇదంతా భూమి కొనుక్కున్నా బిల్డింగ్ కట్టుకున్నా ఓసారి చేసిన కోత పట్టుకొచ్చినా పదకేసినా ఇట్లా అందుకు పిల్ల పులికిట్లా ఉంది. పదకాకు సరిగ్గా ఆడింది సరేలేదు పదకాకు సరిగ్గా లేదు. తొలి తలప దంతు దంతు నుండి వేసి మీరంతా బండిలో కూర్చోాలా గుళ్ళో భయంలో కూర్చున్నా కూర్చొని పూజాకు తెచ్చుకోవాలా. అది తొలి దంతు నుండి ఎత్తికోవచ్చు కాలు సరిగ్లేవు ఈ కాలు సరిగ్లేవు కాళ్ళు సరేలేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ హనుమా. బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉన్నారు. క్యాన్సర్ బెంగళూరులో ఉన్నారు. అవునా కాదా? ఉంది అది కానీ తలకాయ బయట క్యాన్సర్ పెళ్ళైంది. పెళ్లి గొడవ రాకుండా మంచి జరగాలనుకున్నాము. మంచి జరిగిన దానికోసం గొడవ పెట్టుకున్నాం. పద్ధతి తెలుసా? పక్కన తెచ్చుకున్నావా? తెచ్చుకున్నావా? ఇద్దరు అది బయట క్యాన్సర్ చెప్పినారు. బయట క్యాన్సర్ చెప్పిన ముందుగా చెప్పినా మీకు అవునా కాదా? అవునంటే అవును బయట క్యాన్సర్ అనే వాళ్ళు చెప్పినా చెప్పి నువ్వు చెప్పిన ఆ రోజు చెప్పింది కరెక్టే, ఇప్పుడు చెప్పింది కరెక్ట్. హాస్పిటల్ అని ఉంది. బయట క్యాన్సర్ చెప్పిన మీకు నువ్వు అవునంటే అవును చెప్పు, లేదంటే లేదు చెప్పు. ఏదో నువ్వు చెప్పేదే కరెక్ట్. ఎంత కరెక్ట్? ఎట్లా కరెక్ట్ అంటే మనం చెప్పి వచ్చితే 4 రోజులైంది. అమ్మ ఎప్పుడు 5 నెలల సరి మాట్లాడలేకుండే. ఎప్పుడు నీకు వచ్చే నెల ఆరాం తిరుగుతుండదు. ఆరాం హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ ఆరాం లేచి ఆరాం తిరుగుతుంది. రేడియేషన్ కి కిమోకి పోయి వస్తుంది. ఇంకా ఆరాం ఉంది. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా మరి అవ్వదు పోయారా అంటే వచ్చినా ఈ రోజు నువ్వు చెప్పినావు. తులసాకు తమలపాకు కర్పూరం మేలైంది. మేలైంది. తొలిచాకు తప్పదంగా బయటికి మేలు తిక్కినాక తిరుగుతాంది. అప్పుడు తిరుగులే తిక్కినాక తిరుగుతాను తిరుగుతానంటే రాముంది. ఇప్పుడు 100% రాముంది. ఇప్పుడు అమ్మకి ఫోన్ చేసి డైలీ మాట్లాడుతుందన్నమాట. నీ మహిమ ఇంట్లో సమస్యలు అన్ని. ఉద్యోగం ఫస్ట్ నువ్వు చెప్పినప్పుడే ఉద్యోగం వచ్చింది. అడుగు ఇంట్లో వాళ్ళు కంటి ఆపరేషన్ అయితే కళ్ళు చేపిస్తామని చేపించింది. అమ్మ తీసుకోవచ్చు. కళ్ళు చేపిస్తామని ఆ మొడుపు ఉన్నాయి. మొడుపు తీసుకొని వచ్చినాం. ఇప్పుడు నాది ఒక మొడుపు ఉన్నాయి. అది ఆపరేషన్ అయితే మొడుపు ఇస్తానమ్మంటే అదే అయింది. ఆ మొడుపు ఇచ్చిన. ఇంకోటి ఉంది, నువ్వు ఏపిస్తే అది ఆ మొడుపు నేను తెలుసుకుంటా. నీ మీదేది భారం ఉంది. అదైతే
ఆ బెండకాయ ఏం లేకుండా అవుతావు. సరే ఈ ఆకు తలపాకు తొలిచాక వస్తావు నువ్వు. నీకు ఎన్నో లక్షలు పెట్టినావు, కొన్ని లక్షలు అయిపోయినాయి. అవి పోయినా లేదా 8 లక్షలు అయిపోయినావు. 8 లక్షలు అయిపోయినా మరి నాకంటే వస్తావు. కొన్ని లక్షలు అయిపోయినా నాకంటే వద్దు. మీ ఇంటికి వచ్చి టోటల్ 3 సార్లు ఆపరేషన్ అయినా, 3 సార్లు హైదరాబాద్ పోయి వచ్చినాము. ఎక్కడ సక్సెస్ కాలేదు. ఇందుకు వచ్చినాకే అమ్మ ఇప్పుడు మాట్లాడుతుంది. నేను ఆయన సార్ మాట్లాడుతుంది. ఆయన పూర్తి గడవలేక ఆమెతో అన్ని సార్లు బీమింది అనుదానికి యాకిస్తాను. ఇందులో శక్తి వచ్చిన మైనా పో. నేను మళ్ళీ మైన వచ్చిన నేను పోసింది మైనా పట్పటైంది. చాలా నాళ్ళైంది. ఏమైపోయి కలిగింది వచ్చినాము. నీ ముడుపు నీకు ముట్టిస్తాము. ఎప్పుడు సరే మళ్ళీ మీ చేతిలో ఉండాలనుకుంటే నా చూడు వెళ్ళింది. లేదు నా చేతిలో ఉండదు లేదు. ఉంగల పూలు దుడ్డు అన్ని కావాలా అనుకోకుండా వచ్చినామా. నీ ముడుపు నీకు ముట్టిస్తాం. నీ ఎప్పుడు నీకు తప్పించానే లేదు. నా కాళ్ళ చేతులు పెట్టినా దాంట్లో పెట్టాలంట చెప్పినాను. కాళ్ళ చేతులు ఒక నొప్పులు నాకు అంతే. నడిచక రాకున్నట్టు ఏం కాదు. 20 తిరుగు బాగైనాక నా కూలి తీసుకొచ్చి తిరుగు. నీకు బాగైనాక నా కూలి తీసుకొచ్చి 20 నమ్ముకోండి సార్. అంత ఖర్చు పెట్టుకొని ఎంతో ఖర్చు పెట్టుకోవాలి. మీ సేవ సార్ ఆర్థిక ఇబ్బంది ఉంది. ఉద్యోగం రావాలన్నా అదొకటి ఉంది. ఆరోగ్య బాగాలేవని అదొకటి ఉంది. ఆరోగ్యపరంగా, డబ్బు రూపంగా, ఉద్యోగం పరంగా ఒళ్ళులో ఒంటిలో బాగలేదు. నేను నమ్ముకోవాలి. మారాలి మా లైక్ రావాలా. నువ్వు నాకేదో డైలీ 50 తిను. నా పేరు చెప్పు బండేసుకోండి. ఆరోగ్యం బాగా ఉద్యోగం కావాలంటే ఫస్ట్ నాది కాదమ్మా. నీకు వడిమితో ముక్కమ్మో ఆర్థిక బాగా అన్ని నా సముద్రం బాగా సెట్ అయితే నీకు బాగా పెడతామా అనుకో. దానింటే బాగా నాకు వస్తుంది అవన్నీ తలకాయ తాగిందా బాగైంది. మళ్ళా ముక్కుకునికి వచ్చిన తల్లి భూమి అమ్మడం వల్ల అది తలకాయ 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 మెంటల్లాగా పిచ్చి పిచ్చిగా తిరుగుతుండే. మళ్ళీ ఆపిచ్చిందా తల్లి ఆపిచ్చింది. దంచి ఉంటే తలకాయ తిన్నా అన్నీ తల్లి బాగైందమ్మయ్యా. బాగైంది. మళ్ళా వచ్చిపోయినాము. మేము నీకు చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళా నాకు సమస్య 2 ఎకరాల భూమి అగ్గుకు అడుగుతున్నారు. అమ్మలు అడుగుతున్నాము. 30 లక్షలు చెప్పింటే 15 లక్షలకి అడుగుతున్నారు. పాడు వస్తుంది. వాళ్ళు 30 లక్షలు అడిగినారు. ఒకడు 30 లక్షలు చెప్పినావు. వాడు మధ్యలో వచ్చి 15 లక్షలు ఇస్తామని అడిగినాడు. వాడు 27 లక్షలకు మాట్లాడుకున్నాడు. అక్కడ 27 లక్షలకు మాట్లాడుకున్నాడు. అక్కడ మిగతా 15 లక్షలు తీసుకోవాలని అంటున్నాడు తల్లి. వాడు కొన్ని మళ్ళీ అని చూస్తున్నాడు. అట్లనే నువ్వు చెప్పినట్టే అదే జరుగుతుంది తల్లి. ఇప్పుడు 30 చెప్పింటే 15కే అడుగుతున్నారు అని మధ్య మంచి అంటున్నాడు. మధ్య మంచి అది 27 లక్షకి మాట్లాడుకున్నాడు. నీకేమి ఎంత నీకేమి నువ్వు ఎక్కడ నేను మాట్లాడుకొస్తాను అని అంటారు అనుకుంటున్నారు తల్లి. పక్కున్నాడు తీసుకున్నాడు ఒకడు మధ్యలో కొన్ని ఒకడు అట్లా జరుగుతుంది. మళ్ళీ ఎటో తల్లి నువ్వే ఇంకా మాకు డైరెక్ట్ చూసుకొని రావాలా. నువ్వు కొన్నాళ్ళు ఆగు. 32 లక్షలు పోతాడు. సర్లే తల్లి. నువ్వు కొన్నాళ్ళు ఆగు. ఆగు తల్లి. ఆగు అడుగు. 32 లక్షలు పోకపోతే నా మగ సర్లే తల్లి. లక్షకి తిట్టాను ముక్కుము చెప్తాను. సరే నా బాగు ఉప్పు తినచ్చు. డైలీ తిను. ఒక 40 ఎకరాలు తిను. దాన్ని బిడిపిత్తరా వేసుకోండి. బిడిపిత్తరా శివుడికి బాగా అవసరం చెప్పినా. శివుడికి అవసరం చెప్పినా. నమ్మకం ఎంత తిట్టా నేను కూర్చొని వచ్చింది. బాగా అయిందమ్మా. మాకేం బాగుంది అనుకున్నది. పని జరిగినాయి. మాకి కొడుకు ఉద్యోగం దొరికింది.
ఆయన ఇంకా చేను అమ్మొద్దు, అదే చేను పంట వస్తుంది అన్నింటివి. దానికి నమ్మకం చేను అమ్మాలనుకునేటివా నేను, అదే చేను పంట వస్తుంది అన్నింటివి, అదే చేను పంట బాగా వచ్చా అమ్మొద్దండి. తేడా ఉంది. అప్పుడు అమ్మాయి తక్కువ భూమి ఇప్పుడు ఇలా కోట వెళ్తాను. అప్పటికి ఎంత తేడా నువ్వు అమ్మలో కూర్చుని పోతున్నా. ఇప్పుడు పోయింటే నువ్వు కొట్టుకున్నావు. అమ్మ ముత్తామ్మని చెప్పబా అటువంటి ఇన్ని కోటి వెళ్తుంది చెప్పబా అని నన్ను కొట్టుకోవాలి. నేను ముందే చెప్పినా ఆ భూమి రేట్ వస్తుంది, భూమి అమ్మద్దు అని చెప్పినా. చెప్పినావు నువ్వు చెప్పినావు చెప్పినావు ఏం చెప్పినా? అమ్మొద్దు పంట వస్తుందని చెప్పినావు. మీకు 40 రోజులు వాడమా? 40 రోజులు వాడు. నువ్వు మళ్ళీ స్కూల్ కడతావా? నాకు 9 గుండె మళ్ళీ 9 మూడు నీళ్ళ బాగైనాక 9 మూడు బాగా ఎంచుకుంటావా? అమ్మే కానీ చాలా మీకు అమ్మా పోయి మోసపోయినాం తల్లి. మేము మాకు ఆ దేవుళ్ళు వద్దు, మా ప్రాణాలు ఉంటున్నాయి, మా ముగ్గురికి తీసుకోమని అనుకో ఆపత్తుల దగ్గరకు వచ్చినాం ముగ్గురు కదా. కానీ ఏమని చూసి ముట్టుకోండి ముందు వారమా వెళ్ళే నా బిడ్డకి బాగుండే కానీ నీ బాధలు పెడతానారా, నీ రప్పించుకునేదంటే రప్పించుకొని స్థలంలోకి, లేకుంటే లేదమ్మా అని ముట్టుకోండి తల్లి. రప్పించుకొని అంత ఆయన ఏ తల్లి. ఇట్లా ఎన్నో గుళ్ళు పోయినావు, ఎన్నో రేగులు పిలుచుకున్నావు, ఎన్నో నమ్మినావు, ఎన్నో రేగులు పిలుచుకొని నీకు ఇంట్లో కూర్చొని రేగులు రాసిన ఇళ్ళలో కూర్చొని ఇళ్ళలో చెంబులు పెట్టి అది కానీ నీతో 7,000 పెట్టినావు, 15,000 20,000 పెట్టినావు. రేగులు రాసి సొమ్ములో నీళ్ళు పోసి చెమ్ము పూజించి సొమ్ము పూజించి పెట్టి పీకినారు. చెమ్ము పూజించినారు, నీళ్ళు పోసినారు, దానికి అడ్డనామా పెట్టినారు, గోవింద పెట్టినారు, రేకిచ్చితో గోవింద పెట్టినారు. 20,000 ఇచ్చినారు, 20,000 ఇచ్చినారు. అవునా కాదా? అవునంటే అవును. నాగులు కట్టండి, మధ్య ఒకరే కట్టినాడు. కట్టినాక 20,000 ఇప్పించుకున్నాడు. బట్టలు మిగతా బట్టలు చీరలు కూడా ఇప్పించుకున్నాడు. ఇప్పించుకోనండి. ఇక్కడికి వచ్చి ముగ్గురు వినాక వచ్చినాయి స్వామి. మళ్ళీ ఈ రోజు కూడా వస్తానా అంటే మళ్ళీ ఈ రోజు 2-3 టిప్పులు వచ్చినాయి స్వామి. దాని గురించి వచ్చినాము. మా భార్య వాళ్ళ కూతురుకు ఉద్యోగం కావాలి స్వామి. వచ్చినట్టు వచ్చి పోయింది. ఉద్యోగం అయితే పట్టుకుని నీకేమో అనుకో, ఖచ్చితంగా ఇస్తాం స్వామి. ఓకే స్వామి, ఖచ్చితంగా ఇస్తాం స్వామి. అప్పుడు తల్లి మేము పని చేసే ఇప్పుడు అమ్మలాల నెలకు వచ్చేది సరిగ్లేక అన్ని అసలు ఓ బారు మాట ఓ బారు ఉండదు, ఓ బారు మాట్లాడు ఓ బారు బుద్ధి కూడా ఉండదు. లేదు నీ తలకాయ సరిగ్గా లేదు. లేదు తొలిచాకు తలపాకు ఒక 40 కిలోలు తిక్కి ఓ 9 పట్టి 4 రోజులు చెబుతావు, ఇది పోతుంది. ఈ గ్రహం వదిలినాక నీకు అన్ని బాగైతాయి. నా గురించి నీకు అర్థం కాదు, నేను చెప్పే చాలా చాలా నిలబడిపోయినాడు, చాలా నిలబడిపోయినాడు. మాట ఏం లెక్కం లేదు అని వీళ్ళకి అనుమానం. నాకు ఎవరు చేశారు? ఒక శాస్త్రాన్ని పిలుచుకొని ఇంటికి పిలుచుకొని మీరు అడిగారు ఎవరు మా పిల్లలకి ఏమని చేశారా అని. బాబు నాయన కరకండి కేళీరన్న అది అన్న సామె అన్న మీరు పోయినారు లేదా? పోయినారంటే పోయినారు, లేదంటే లేదన్నా. మరి ఇవన్నీ నాకంటే గుర్తు. 9 తిరిగి ఆంజనేయ స్వామి 9 తిరిగి నేను అది నిదానికి తగ్గే కొడుతాను. నీ తలకాయ సరిగ్లేదు, ఈ మనిషి సరిగ్లేదు. చెప్పు తమలపాకు ఉండకరపురము దూరం తలకాయ చెప్పు. అట్లా 40 కిలో తమలపాకు తమలపాకు తొలిచాకు ఉండే కప్పు దంచులుండేకాయ తలకాయ దిక్కు ఇపోతుంది. మా ఆ పిల్లోడు ఏం చేస్తున్నాడో చూడు, వానికి ఇంకా హాస్పిటల్ అన్ని తిప్పుతానే ఉన్నాడు.
డాక్టర్ ఇప్పుడు బాబు ఇప్పుడు 3 ఏళ్ళ పిల్లోడు మాట్లాడు ఏమి చెప్పు పలకడు. ఈ పిల్లోడు బాగా మాట్లాడతాడా, ఏమైనా పిలిస్తే పలకడం అంతా చేస్తాడు. ఏం చెప్తుండే ఈ పిల్లలకి పోలేరమ్మకి నాటుతాను. పోలేరమ్మ మాటితే నాటుతాను. చింతపండు కూర్చిపెట్టినంటే ఇవన్నీ చూడాలా? అబద్ధమా నిజమా అర్థం కాదు. పోయేసినారు నన్ను మొన్న నేను వచ్చి ఒడిగి ఇచ్చేకొచ్చి నన్ను చూసి నాకు ఫోన్ చేసినారు. నన్ను ఒడిగి ఇచ్చి కదా మీకు మొన్న బాబు తింటే చూసినారు, చూసి నాకు ఫోన్ చేసినారు. నీకే నమ్మకం? కొడుకు ఇచ్చినావు, కొడుకు ఇచ్చినావు. అమ్మ బాగుంది. క్యాన్సర్ అమ్మకి, అమ్మ బెడ్ క్యాన్సర్. బెడ్ క్యాన్సర్ బాగుంది కదా. ఆపరేషన్ చేయాలని డాక్టర్ ఆపరేషన్ అక్కడ చేసింది. బెడ్ క్యాన్సర్ ఆపరేషన్ చేయాలంటే బెడ్ క్యాన్సర్ బెడ్ క్యాన్సర్ కాలిపోతుంది ఇట్లా. అందుకనే హాస్పిటల్కి అలాగే పోతుంటే ఎక్కడ పోతే ఫస్ట్ అవ దగ్గర కలిసిపోండి అని చెప్తే చూడాలి నేను వస్తారు రాని అని చెప్పి అనిపిస్తాను. కొన్ని తెల్లవాళ్ళు చూడాలి అన్ని టీవీకి వేసుకొని చూసారు. మొత్తం అన్ని టీవీకి వేసుకొని జాతర చూసినారు. అన్ని ఇంతకుముందు జాతర మన జాతర అన్ని చూసినారు. మీరు తెల్లవాళ్ళు నిద్ర వాళ్ళ ఆ పొద్దు అన్ని టీవీలో చూసి తెల్లవాళ్ళు చూసినారు. రోజు అనంతపురికి గంట పిచ్చుకుపోతాను. రోజు 60 కిలోమీటర్లు ప్రయాణం. బెల్లము, జీలకర్ర, ఉప్పు, తేనె అన్ని దంతల దంచి పూల పెట్టిన పూలేమని నేర్చుకోమను. గంగ పూజ కొత్త కళ తెచ్చుకో. ఇలాంటి గంగమ్మ దాంట్లో ఒక 20 కాయ తెచ్చుకో. ఒక 16 కాయలు తెచ్చుకో. నిమ్మకాయ నువ్వు 16 కాయలు తెచ్చుకో. 5 కాయలు పెట్టు. 20 కాయలు నువ్వు 16 కాయలు తెచ్చుకో. ఆ గంగలో గంగమ్మ తల్లి అని ఆ గంగ పూజ ఉదగని అని ఆ నీళ్ళు ఉంచుకొని ఆ నిమ్మకాయ పెంచుకోవద్దాం. పిల్లల్లో గంగ ఎటు గంగమ్మ ఆడివో ఒక కొత్త కళ తీసుకో. తను పూజించు. ఆడ ఎత్తు ఉంచుకొని నీళ్ళు పూజించి తను ఎత్తుకొచ్చుకో. కడవ కడుగు మట్టి బిజీ కాదు, అది మట్టి కడువే. బాణకుండ కుండే ఉండాలి కానీ తప్పలో ఉండకూడదు. బాణకుండ ఉండితే ఎవరన్నా కానీ తప్పలో ఉండకూడదు. బాణకుండలో ఉండాల. ఆ పని చేసుకుంటూ పట్టు నావు కలుగుకో. మళ్ళా అన్ని కూర్చుకో. ఆ తెలిపోతే నా చెల్లి తెలిపించు అని మళ్ళా గంగమ్మకు బాగా పెడతాను. 101 నిమ్మకాయ కుట్టేస్తానమ్మా గంగమ్మ అని నువ్వు పని చేయి. పని చేసుకో. ఏం లేవు బాగున్నాయంటే మేము పోయేటప్పుడే అనుకున్నాము. ఏం లేకుండా బాగుంటే అమ్మాయికి పోవాలనుకునే వచ్చినాం అంతే. ఏం లేదు డాక్టర్ చాలా సీరియస్ చాలా సీరియస్ నన్ను అనుకున్నా అమ్మా బాగా గుడికాడికి పోదాము. నిన్న మొన్న వచ్చినాము అనంతపురం. గుడికాడ ఇబ్బంది ఏంటంటే సరే లేదు ఒడుగురికి ఆయన లేదు పూజ ఉండదని అన్నాడు కాబట్టి ఇంకా సరైన 18 వచ్చాం. గొంతులో ఏం మింగనేకపోయింది. అది గడ్డ ఉన్నట్టుంది. స్కానింగ్ చేయాలని చేయించి ఏం లేదు నీళ్ళు మాత్రం లేటుకు ఇన్ఫెక్షన్ అయింది గొంతు అని అన్నాడు. అది అనుకున్నాం కాబట్టి పొద్దున్నే ఇంకా అబ్బాయి కాడికి పోయి తొలిసాకు నీళ్ళకి నీళ్ళు కాకబెట్టి తొలిసాకు జయ హనుమని గొంతు బాగైతే ఉడికి నీళ్ళకి నీళ్ళు కాకబెట్టు. తొలిసాకు నుంచి జయ హనుమని అది తొలిచి అన్ని మిగుతాయి. అన్ని సరి తొలిచి మళ్ళీ నిజంగా జయ శ్రీరామ్ జయ హనుమ జయ శ్రీరామ్ జయ హనుమ జయ శ్రీరామ్ జయ హనుమ జయ శ్రీరామ్ నిజంగా ఆ పని చేసుకో. స్టోర్ వచ్చింది. స్టోర్ డీలర్ గా ఉంటే 4 ఏళ్ళ మంచి అమ్మోళ్ళ ఇంట్లో ఉంటే మొక్కని మీద జరిగింది వచ్చింది.
స్టోర్ వచ్చింది. అప్పుడు వైఎస్ఆర్ ఉండే మనం కూడా వచ్చింది. మళ్ళీ పీకి ఇచ్చినారు స్వామి వాళ్ళు. మళ్ళీ వైఎస్ఆర్ లో ఉండి తీసేసింది ఏమని మరి అదేమనుకుని మళ్ళీ తెలుగుదేశం వచ్చినా ఇంకా 3 నెలలకే మళ్ళీ వాళ్ళే పిలిచి ఇచ్చిరి. మీరు మొక్కొని పోయిన స్టోర్ వస్తే తల్లి నీకు ఒడిబియ్యం కడతానని చెప్పని మొక్కొని పోయింది అమ్మ. నాకు కొన్ని అనుకోనివన్నీ బాగానే స్వామి. దాన్ని నా కొడుకు వాళ్ళని అనుకుంటూ ఇస్తారని చెప్పని ఇట్లే టైం మిస్ అయిపోతుంది. మమ్మల్ని ఒక్కనాడు మీరు అనుకునేది స్వామి మీ ఒక్కనాడు పిలిపా మమ్మల్ని అనుకుని పోయేది అట్లా మొండి పడొచ్చేది. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది నేను తిరగబట్టి ఒక్కనాడు కానీ పిల్లలేదు. ఈ అమ్మని ఈ అమ్మ వాళ్ళు వదిన మా పెద్ద కాళ్ళు అడిగి ఈయన కూర్చొని వాళ్ళు లేనా కూర్చొని ఈ అమ్మని కడుగు పట్టుకుంటే పిలిచిన వాళ్ళిద్దరు. నేను ఆయన నా పెద్ద కాళ్ళని జుట్టు పట్టుకొని ఇట్లా నగ్గ ఇగ్గినావు. ఇగ్గి నీ కొడుక్కి నేను చేసుకుంటావా అంటివి. ఆయన తలక నీ కొడుకు నేను చేసుకుంటావా అంటే జుట్టు పట్టుకుని తిట్టి అల్లాడుతూ నేనేం కొడుతున్నాదేమో నాకు 10 మంది నాడు కూర్చోండి వాళ్ళు ఈడు కూర్చోండి. నా కాళ్ళు ఏమైనా మాట్లాడినా కొడుతుందేమో అనుకున్నానా. కొట్టి మళ్ళీ నాకు వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఊటినే ఉండే తలకాయనప్పుడు బాగా అయింది. దానికి నేను ఆయన మొగుడిని ఇద్దరిని బానుకుండా ఉండేయాలని అనుకున్నాను స్వామి. నేనే మమ్మల్ని మొక్కనాడు ఎవరు జుట్టు పట్టుకుని బాగా అడిచినా చిన్న పిల్లల నుంచి ఎందుకు బెల్లో గంట కొట్టుకోయిందంట. గంట కొట్టుకోయింటే పోయి బెల్లు కొట్టేది కొట్టుకోయింది. గంట కూడా ఉంటుంది స్కూల్లో గంట స్కూల్లో గంట కొట్టాడు. అట్లా గంట ఈ కూలి వెళ్ళిస్తాను స్వామి. సర్లే స్వామి. శివయ్య నీళ్ళు వచ్చి బిల్లు పట్టి మంచిగా తినాలా దాన్ని కొలిచాకు వేసి దంతాలా అది మంచిగా తీసుకోవాలా. పాలు తీసుకోవాలా ఆ ప్యాకెట్ పాలు దాన్ని తీసుకోవాలా. అది కాగబెట్టుకుంటూ పచ్చి పాలతోనే ఓం నమ శివాయ అని తాగాల. అట్లా 21 సంవత్సరాలు నిలబడితే శివ పడతారు. శివయ్య పెట్టాలి శివయ్య పెట్టాలా. ఈ పొద్దు ఈ లాభం నీకు ఇన్నాళ్ళు ఎప్పుడు చెప్పలేనికి ఇన్నాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. మీరు బాణం కూడా మన ఆయన చేతి తెప్పించుకుంటా మన ఆయన ఎప్పుడు బాధపడతా అంటాడు. అందుకని అది మొక్కుని ఎత్తున ఆయన అని మొక్కున్నానమ్మయ్య మనసులోడా. అదే చెప్తున్నావు నువ్వు. ఇదే మొక్కున్నా బాణం కూడా మన ఆయన చేతి ఎత్తించుకుంటున్నాను. ఎప్పుడు ఎత్తలేదు మా ఆయన నాకు ఎప్పుడు దొరకలేదు. మొక్కని ఎత్తినా అని మనసులో అనుకున్నాను ఎత్తించుకున్నాను. నువ్వు అదే చెప్తున్నావు అమ్మా. ఇన్ని రోజులు నేను ఎప్పుడు అడగలేదు. శివయ్య నిలబడినాక 5 నెలలు అవుతుంది తీసుకో. నిలబడినాక 5 నెలలు అవుతుంది తీసుకో. నీ డేట్ కూడా వెనక ముందే అవుతాను. నీ డేట్ కూడా కరెక్ట్ లేదు. అవునా అవునంటే లేదు 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 లేదులేమ్మా లేదు. అయితే నాకెందుకు తెలియవా నువ్వు మంచి జాబ్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎలా నేను బాగా పెట్టిస్తున్నావు. ఎవరిని మీ అమ్మ చూడలేకపోయింది. మీ అమ్మ చూడలేకపోయిందా భలే కష్టపడింది. మీ మూడు బాగా కష్టపడింది. మీ మూడు బాగా కష్టపడిందా. బాగా కష్టపడింది. అది చూడ బాగా కష్టపడి సంవత్సరం బాగా పెరిగింది. మొక్కనే నీ చూపిస్తా. నీకు అన్యాయం జరిగింది. అది మోసం జరిగింది. రోడ్లోనే జరిగింది ఇది. యాక్సిడెంట్ అయింది ఇది. లోకమే ఇయ్యలే వాళ్ళు మీరు. లోకానికే దేవుళ్ళు మీరు. లోకానికే తల్లి గారు మీరు. వ్యాపారం దిగిన నష్టపోయింది. మీరు వ్యాపారం దిక్కోకుంటే మీరు ఏమంటారు. అన్ని ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నష్టమే జరుగుతుంది. వస్తే పట్టిన ముక్కోడా చెప్ప పట్టిన నీకు ఒడి మీద ముక్కో.
ఇప్పుడు చల్లగా మామూలు చెప్పు లూజ్ అయింది బిర్రు అనేది ఇదల్లా ఫస్ట్ ఇప్పుడు లూజ్ ఉంది ఆ మూడు సొంత మాట నచ్చిపోతుంది ఆకు తీసుకొచ్చాం జయించాము అది మూడు పట్టుకుపోయింది మాట నచ్చిపోతుంది మాట కూడా నచ్చిపోతుంది ఇది కూర్చో ఎల్లిపాయలు మెరాలు ఉప్పు దంచి జై శ్రీరామ్ జై హనుమాని చేపలు తాగుతాం ఒక 20 మళ్ళా ఇది పచ్చి వచ్చింది 2 బల్ల పచ్చి వచ్చింది మళ్ళీ వస్తుంది నాకు కొంచెం అవుతుంది ఒక బార్ పచ్చివాదం వచ్చి 2 బార్ కచ్చం వస్తుంది ఒక బార్ పచ్చివాదం వచ్చినాక 2 బార్ ఖచ్చితంగా వస్తుంది 2 బార్ ఎవరు కోలుకుండేది సామాన్య కోలుకోలేరు ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఉంటుంది రెండోసారి వస్తే కొందరు బాగా అవుతుంది బాగా ఇది మన రాకుండా చెప్తా నీ టైం బాగుంది నువ్వు వచ్చిన ముందరికి మళ్ళా రాకుండా ఒక ఆకు చెప్తా అది ఆకు వాడుకో గంకి రాకు ఎల్లిపాయలు మిరియాలు ఉప్పు ఈ పొద్దు ఏమంటే మీ ఆయన మేము మళ్ళా రాకుండా ఇటుకు వచ్చిన పేరు రాకుంటే మళ్ళా పచ్చడి రాకుండా ఇది ఖచ్చితంగా చేసుకో నువ్వు చేసుకుని మాకు ఖచ్చితంగా వస్తాను నీటమని ఏనా నువ్వు చేసుకుంటే చెప్పడే రాదు చేసుకుంటే చేసుకోలేకుండా చేసుకుంటే ఏనా ఇస్తావు నిద్రగా ఉన్నా అనుకోండి నా పసుపు కింద నీకు ఏ కష్టాలు ఉన్నాయి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నేను తీర్చాలని చెప్పింది అని వచ్చి ఇచ్చిన నా తల్లి పిలుస్తుందా 2 అయింది ఆమె టైం అయిపోతుందని దిగులు చేస్తా బాధపడతా కూర్చోండి టయానికి పిలుచుకుంది టైం బట్టి గొల్లకి కానొస్తున్నది ఇప్పుడు ఏం పట్టించుకోవడమే లేదు నన్ను ఇంత ఇబ్బంది పెట్టినా నీకు పాము కొరికినా కూడా పోయినాడు చెట్ల ముందు కొట్టినా పోయినాడు ఊరే ఉండమన్నావు అంటే ఊరు మీద ఊరు కాదు ఈ ఊరు కొట్టాలంతా మీద పడినాడు మీద పడి కనపడి నా చదువు అన్ని ఊర్ల కింద మీద పడినా కూడా ఊరు మీద పడినా నాకు ధైర్యం మా యొక్క గడ్డ కష్టాలు నిన్నే మా యొక్క దిగుబడి చేయాలి ఇది పెట్టావు దిగుబడి చేయాలా యాభై పైసలు బాగా 50 పట్టుకొని బాగా కొన్నాళ్ళు దగ్గరికి వచ్చిందా కొన్ని చెప్పినావు కొన్ని జరగలేదు కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు మా యొక్క నువ్వు ఎంత మంచిమంది కానీ కవ్వలేక తుమ్మి ఇచ్చావో మంచి కండి తుమ్మి ఇస్తావో మా యొక్క మాత్రం మర్చిపోద్దు మా యొక్క మాత్రం చెయ్యి మా యొక్క అనుకుని దూరం కాలిపోతావు మళ్ళీ తండ్రి నాకు ఆరోగ్య సమస్య చెప్పి నిమ్మకాయ అపతిను మా యొక్క బాధ చేస్తావు మా యొక్క వ్యాపారం నిమ్మకాయ పెట్టు అది తిను అది బాధ చేస్తావు నువ్వు మా యొక్క పెట్టు నిమ్మకాయ వ్యాపారం అవి అట్లేదు మా యొక్క మాత్రం పెట్టు గుడి బాగుంది గుడి పెద్ద గుడి బాగానే తమ్ముడు లేడు తమ్ముడు అదే పోతా బాగుంది ఎప్పుడు ఎవరినా జ్వరం విడిచి వస్తుందా ఏదో ఉంటే దానికి చెప్తుంటే ఎన్ని చోట్ల తిరిగినారు ఏం చెప్పాలి మీ దగ్గరకు వచ్చిపోయిన తర్వాత నిమ్మకాయ ఇచ్చినావు తాగినాడు ఈ మహిమాది ఇంకా మాకు కనపడుతుంది అది మరి మాకు కనపడకుండా చేస్తాం అట్లా మాకు కనపడకుండా మాకు చేస్తాం అట్లా
సెకండ్ నీకు పారేసేట్లు అది చూపించినట్లు నీ పని చేయాలా జయ హనుమాన్